ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పుడు ఒకే మంచం మీద పడుకున్నారు, ఒకే ప్లేట్లో అన్నం తిన్నారు. ఒకరి కోసం ఒకరు అమ్మతో గొడవ పడ్డారు. తమ్ముణ్ణెవరైనా కొడితే అన్న ముందుండేవాడు. అన్ననెవరైనా ఒక్క మాట తమ్ముడు తట్టుకోలేకపోయేవాడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తుల్లేవు, డబ్బుల్లేవు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రాణం ఉండేది. బాధ్యతలొచ్చాయి, పెళ్ళిళ్ళయ్యాయి, ఆస్తులొచ్చాయి, డబ్బులొచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ విచిత్రంగా చిన్నప్పుడున్న ఆ ప్రేమ మాత్రం తగ్గిపోయింది. ఒక చిన్న మాట, ఒక ఆస్తి గొడవ, ఒక అపార్థం. నువ్వు నన్ను అలా అన్నావు, నాకు అన్యాయం చేశావు అంటూ ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు ఒకరి ముఖం ఒకరు చూడకుండా సంవత్సరాలు గడిపేస్తున్నారు. మీరు చిన్నప్పుడు పడిపోతే మిమ్మల్ని పైకి లేపిన ఆ చేయి ఎవరిది? మీకు కష్టమొస్తే నేనున్నాన్రా అని ధైర్యం చెప్పిన గొంతు ఎవరిది? అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. అది మన రక్తం, మన బాల్యం, మన జీవితంలో తిరిగి రాని ఒక గొప్ప బంధం. అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, మనస్తత్వాలు వేరుగా ఉండొచ్చు. మనసులు ఎందుకు విడిపోవాలి? ఆస్తి కోసం అన్నదమ్ములు విడిపోతే ఆ ఆస్తి జీవితాంతం ఉండొచ్చు. కానీ ఒకరోజు మీ అన్నో మీ తమ్ముడో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాక మీ చేతిలో మిగిలిన ఆస్తిని చూస్తారా? లేక ఒక్కసారి మాట్లాడుంటే బాగుండేదని బాధపడతారా? జీవితం చాలా చిన్నది. ఎవరు ముందు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. మీ అన్నతో గొడవ ఉంటే ఒక్కసారి ఫోన్ చేయండి. మీ తమ్ముడితో మాట్లాడటం మానేస్తే ఈరోజే మాట్లాడండి. ఎవరు తప్పు చేశారన్నది పక్కన పెట్టండి. ఎందుకంటే గొడవలో గెలవడం కంటే బంధాన్ని గెలిపించుకోవడం గొప్పది. గుర్తుపెట్టుకోండి. ఆస్తులు పంచుకుంటే తగ్గిపోతాయి, కానీ అన్నదమ్ముల ప్రేమను పంచుకుంటే అది తరతరాలకు పెరుగుతుంది. అన్నదమ్ములుగా పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ జీవితాంతం అన్నదమ్ములుగా కలిసి ఉండటం మాత్రం మన చేతుల్లోనే ఉంది. నా పేరు జోషితా కనకాచారి. మీరు చూస్తున్నది జేకే ట్రూత్స్ యూట్యూబ్ ఛానల్. మన జీవితంలోని నిజాలు, మానవ సంబంధాలు, అనుబంధాలు, జీవిత విలువలను మీతో పంచుకునే మా ప్రయత్నం మీకు నచ్చితే, ఈ సందేశం మరొకరి జీవితంలో మార్పు తీసుకురాగలదని మీకు అనిపిస్తే మీకు ఇష్టమైన వాళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి విషయంతో కలుద్దాం. ధన్యవాదాలు.